మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వయసుని వెనక్కి నెట్టచ్చు సరైన జాగ్రత్తలతో. ముఖ్యంగా చర్మం పైన ముడతలు నివారించేటువంటి అద్భుతమైన మార్గాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ ప్రోజీరా సమస్యతో బాధపడుతూ ఉంటారు. లాఫ్ లైన్స్, క్రౌ మార్క్స్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు దీన్ని నివారించేటువంటి పద్ధతులు మీరు తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆయుర్వేద దృక్పథం తెలుసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా వృద్ధాప్యం అనేది అకాల జర అనే స్థితికి దారితీస్తుంది. శరీరంలో వాతదోషం, అసమతుల్యతకు గురైనప్పుడు చర్మం తన సహజమైనటువంటి తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారిపోయి ముడతలు ఏర్పడతాయి. సరైన ఆహారం, అలాగే అభ్యంగనం అంటే నూనె మర్దన ఇలాంటి వాటి ద్వారా వాతాన్ని నియంత్రిస్తూ ఈ చర్మ సౌందర్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అలాగే సరైన ఆహార నియమాలు ఈ చర్మాన్ని ముడతల నుంచి రక్షిస్తాయి. రెగ్యులర్గా యవ్వనంగా కనిపించడానికి క్రమశిక్షణతో కూడినటువంటి జాగ్రత్తలు అనేవి ఎంతైనా అవసరం. ప్రధానంగా సూర్యరశ్మి నుంచి రక్షణ పొందడం చాలా అవసరం. చర్మం ముడతలు పడకుండా ఉండటానికి సూర్యరశ్మికి దూరంగా ఉండటం మొదటి మెట్టు. తీవ్రమైన ఎండ అనేది చర్మాన్ని ఎండిన పండులాగా మారుస్తుంది. ఓజోన్ పొర క్షీణించడం వల్ల హానికరమైనటువంటి కిరణాలు నేరుగా చర్మాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎండలో తిరక్కండి. బయటకు వెళ్ళేటప్పుడు SPF ఎక్కువగా ఉండేటటువంటి సన్ స్క్రీన్ వాడండి. అయితే దీన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండాలి. అంటే దీన్ని బయటకు వెళ్ళే అరగంట ముందే రాసుకోవాలి. ఈత కొట్టిన తర్వాత కూడా ఈ ఎండాకాలం స్విమ్మింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ చేసిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ అప్లై చేయడం మర్చిపోకండి. అలాగే మన వాళ్ళు కొంచెం సైట్ సీయింగ్ అని డిఫరెంట్ సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. మంచు, ఇసుక, కాంక్రీటు ఇలాంటి ప్రదేశాల్లో కిరణాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే విదేశాల్లో ఉండేటువంటి మన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే ఈ వాళ్ళని చూసి ట్యానింగ్ బూత్లకు కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి బూత్లకి వద్దు. చాలామంది చర్మం రంగు కోసం ట్యానింగ్ బూత్లు ఉపయోగిస్తారు. ఇవి కూడా సూర్యరశ్మిలాగే ముడతలు కలిగజేస్తాయి. కృత్రిమ కిరణాల వల్ల చర్మం త్వరగా ముసలితనానికి చేరుకుంటుంది. అందుకే బయట ఇలాంటి పద్ధతులకి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ కదలికల తాలూకు కంట్రోల్ కూడా చాలా అవసరం. ఇప్పుడు అనవసరంగా ముఖాన్ని ముడవటం లేదా కోపంగా చూడటం ఇలాంటివి మానేయండి. నిరంతరం కనుబొమ్మలు ముడవటం వల్ల ఏం జరుగుతుంది? శాశ్వత గీతలు నుదుటి మీద ఏర్పడతాయి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అద్దంలో మీ ముఖ కవళికలు గమనించండి. ఎండలో వెళ్ళేటప్పుడు కళ్ళు చిన్నవి చేయకుండా ఉండటానికి నాణ్యమైన సన్ గ్లాసెస్ని వాడండి. అలాగే టోపీ అంటే హ్యాట్ ధరించడం వల్ల కూడా ముఖం పైన ఎండ పడకుండా మీరు చూసుకోవచ్చు. అందుకంటే ముఖ్యంగా నిద్ర భంగ్యం కూడా చాలా ముఖ్యం. నిద్రపోయేటప్పుడు ముఖాన్ని దిండుకు నొక్కి పెట్టకండి. దీనివల్ల నిద్రలో ఆ ముడతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వెల్లికిలా అంటే ఫేస్ అప్ పొజిషన్లో పడుకోవటం అనేది అలవాటు చేసుకోండి. దీనివల్ల ముఖం పైన ఎలాంటి ఒత్తిడి పడదు. చిన్న గీతలు మాయవటానికి ఈ పద్ధతి మీకు తోడ్పడుతుంది. అన్నిటికీ మించి వెయిట్ మేనేజ్మెంట్ అంటే బరువు నిర్వహణ అనేది చాలా అవసరం. బరువు పదే పెరగటం, ఇంకా తగ్గటం ఇలాంటివన్నీ కూడా చర్మానికి హానికరం. బరువు పెరిగినప్పుడు చర్మం సాగుతుంది. వేగంగా బరువు తగ్గినప్పుడు చర్మం తిరిగి తన పూర్వ స్థితికి చేరుకోదు. దీంతో ముడతలు అనేవి కనిపిస్తాయి. అందుకే బరువుని స్టాండర్డ్గా మెయింటైన్ చేయడానికి మీరు ట్రై చేయాలి. అన్నిటికీ మించి క్రమబద్ధమైనటువంటి వ్యాయామం కూడా చాలా ముఖ్యం. రోజు వ్యాయామం చేసేవాళ్ళ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక శ్రమ వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. వ్యాయామం చేసే వాళ్ళల్లో చర్మం టైట్గా, బిగుతుగా, బలంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందించి ముడతల్ని నివారిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోషకాహారం అంటే యవ్వనమైనటువంటి చర్మం కోసం విటమిన్లు, ఖనిజ లవణాలు అంటే మినరల్స్ ఇలాంటివన్నీ చాలా అవసరం. విటమిన్ A, అలాగే విటమిన్ C, అలాగే B కాంప్లెక్స్ లాంటివి చర్మానికి మేలు చేస్తాయి. ఆకుకూరలు, క్యారెట్లు, తాజా పండ్లు మీ ఆహారంలో భాగం చేసుకోండి. పోషకాహారం అనేది లోపల నుంచి చర్మాన్ని మెరిసేలాగా చేస్తుంది. దురాలవాట్లకి దూరంగా ఉండటం కూడా చాలా అవసరం. ధూమపానం చర్మ కణాలకు అందేటువంటి రక్త ప్రసరణ తగ్గించేస్తుంది. పొగ తాగటం వల్ల ఆ పెదవుల చుట్టూ ఉండేటువంటి పెరి ఆర్బిటాల్ అంటారు, అలాగే పెరి ఓవరాల్ అంటారు. అంటే ఈ పెదవుల చుట్టూ ముడతలు అనేవి త్వరగా ఏర్పడతాయి. అలాగే మద్యం సేవించడం వల్ల ముఖం ఉబ్బుతుంది. ఈ వాపు తగ్గిన తర్వాత చర్మం వదిలై ముడతలకి దారితీస్తుంది. కాబట్టి ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. అందుకే మించి సప్పులుగా ఉండటం చాలా అవసరం. చర్మం తాలూకు తేమ ఉంటుంది కదా, దాన్ని సంరక్షించుకోవడం అనేది చాలా అవసరం. చర్మం పొడిబారకుండా చూసుకోవడం ముఖ్యం. ముఖాన్ని అతిగా కడక్కండి. అలాగే మైల్డ్ సోప్ మాత్రమే వాడండి. మైల్డ్ సోప్ అంటే ఏంటి డాక్టర్ గారు అని మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. మామూలుగా బేబీ సోప్ లాంటివన్నీ కూడా మైల్డ్ సోప్సే. ముఖం కడిగిన తర్వాత తేమ ఉండగానే మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇంట్లో ఉండేటువంటి గాలిలో తేమను పెంచడానికి హ్యూమిడిఫైయర్ లాంటివి కూడా మీరు వాడచ్చు. మరి ఈ సమస్యను నివారించుకోవడానికి ఇంటి వైద్యం కూడా ఉంది. ఇలాంటి ఇంటి వైద్యం సేఫ్, సురక్షితం.
మీకు మీరే వీటిని తయారు చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఇదే త్రిఫల చూర్ణం తాలూకు లేపనం. 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కొద్దిగా నెయ్యితోటి కలిపి ముఖానికి ప్యాక్ లాగా రాసుకోండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇది చర్మంలో ఉండేటువంటి మృత కణాన్ని తొలగిస్తూ సహజమైనటువంటి నిగారింపుని అందిస్తుంది. ఇంకోటి తిలతైలం అంటే నువ్వుల నూనెతోటి అభ్యంగనం. రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి ముఖానికి అలాగే మెడకి మర్దన చేసుకోండి. ఇది చర్మ కణజాలం అంటే ఆ స్కిన్ టిష్యూస్ లోపలికి చొచ్చుకుపోయి తేమను కాపాడుతుంది. వాతదోషం వల్ల కలిగేటువంటి ముడతల్ని ఇది చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది పసుపు పాలమేగడ మిశ్రమం. చిటికెడు పసుపుని తాజాగా తీసినటువంటి పాలమేగడతోటి కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇది ఆ చర్మం తాలూకు బిగుతుని పెంచడమే కాకుండా టైట్నెస్ని ముడతలను కూడా తగ్గిస్తుంది. ఇంకొక మంచి కాంబినేషన్ ఉసిరి తేనె. ఇదొక మంచి కాంబినేషన్, రీజువనేటింగ్ అనొచ్చు. ప్రతిరోజు ఉదయం 1 స్పూన్ తాజా ఉసిరి రసాన్ని తేనెతో కలిపి రాసుకోవాలి ఎక్స్టర్నల్గా. ఈ తేనె రాయటం వల్ల జుట్టు తెల్లబడుతుంది అనుకోవటం పొరపాటు. ఉసిరిలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు వృద్ధాప్యపు ఛాయల్ని దరిచారనివ్వకుండా ఉంటాయి. ఇది ఆ చర్మ కణాలని పునరుద్ధరించి సహజ యవ్వనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చివరిగా ఒక ముఖ్యమైన మాట మీకు మనం చేయాలి. ముడతలు అనేవి సహజమైన ప్రక్రియ అయినప్పటికీ కూడా సరైన జాగ్రత్తలతో వాటిని ఆలస్యం చేయొచ్చు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల కూడా ఈ ముఖం పైన నిగారింపు అనేది పెరుగుతుంది. నవ్వు అనేది ఆ ముడతల వైపు వీళ్ళ దృష్టిని మళ్లిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సూచనలు పాటిస్తూ మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీకు చిన్న వయసులో పెద్ద ముసలితనం అని కనిపిస్తూ ఉంటే అప్పుడు దీనికి ఆయుర్వేద రసాయన చికిత్సలు, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇలాంటివి మీకు ఉపయోగపడతాయి. వీటిని మీరు తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.